రేపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ భేటీ తర్వాత ఎన్డీఏ నేతలు సమావేశం నిర్వహిస్తారు. సమావేశం తర్వాత కూటమి ఎంపీల సమావేశం ఉంటుంది. ఎన్డీఏ భేటీలో మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. ఈ నెల 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సమావేశానికి హాజరు కానున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఒక తీర్మానం ఆమోదించారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఎన్డీఏ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ నెల 9న మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ప్రధాని అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్ చివరి భేటీ లోక్సభ రద్దుకు చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.